నమస్తే, నేను మారుతీరామ్. వన్ వాయిస్ న్యూస్కు స్వాగతం. సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని టీపీసీసీ అధికార ప్రతినిధి బండారు శ్రీకాంతరావు ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ గజ్వేల్ ఎమ్మెల్యే కేసీఆర్ గజ్వేల్లో కనపడడం లేదని, తమ సమస్యలు ఎవరికి చెప్పాలో తెలియడం లేదన్నారు. తమ సమస్యలు విని అసెంబ్లీలో చర్చించాలని కోరుతున్నామన్నారు. లేదంటే రాజీనామా చేయాలని కోరారు. పేదలకు, స్త్రీలకు, రైతులకు, యువకులకు ఉపయోగపడే విధంగా 4 గ్యారంటీలు ప్రారంభించారు. 2 లక్షల కోట్ల పెట్టుబడులు తెలంగాణలో పెట్టించిన ఘనత సీఎం రేవంత్ రెడ్డికే దక్కుతుందన్నారు. త్వరలో యువతకు ఎన్నో ఉద్యోగాలు రాబోతున్నాయని తెలిపారు. 10 సంవత్సరాల కాలంలో బీఆర్ఎస్ పార్టీ చేసిందేమీ లేదన్నారు. 30 కోట్ల రూపాయలు రైతు భరోసా కింద ఇవ్వడం జరిగిందన్నారు. అర్హులైన పేదలకు ఇందిరమ్మ ఇండ్లు, అర్హులకు రేషన్ కార్డులు ఇస్తున్నారన్నారు. మతతత్వ రాజకీయాలను చేయవద్దని బీజేపీకి సూచించారు. ఈ కార్యక్రమంలో పట్టణాధ్యక్షుడు మనగారి రాజు, మండలాధ్యక్షుడు మల్లారెడ్డి, ములుగు మండలాధ్యక్షుడు శ్రీనివాస్ గుప్తా, గోపాలరావు, కేసారావు బాబా, జానీ, ఉప్పల్ ప్రవీణ్, బంగారెడ్డి, కొండపాక విజయ్, వెంకట్రామిరెడ్డి, బోయిన్ భిక్షపతి, మామిడి కృష్ణ, గజ్వేల్ నరేందర్ రెడ్డి, రామచందర్ తదితరులు పాల్గొన్నారు. गणेश महाराज की कांग्रेस पार्टी जिंदाबाद, कांग्रेस पार्टी जिंदाबाद, कांग्रेस पार्टी नायकत्व वर्धिल्लाली, जय कांग्रेस, जय कांग्रेस, वर्धिल्लाली, नायकत्व वर्धिल्लाली, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి, మహేష్ గౌడ్ గారి నాయకత్వం వర్ధిల్లాలి, మహేష్ గౌడ్ గారి నాయకత్వం వర్ధిల్లాలి, పొన్నం ప్రభాకర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి, పొన్నం ప్రభాకర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి, ఉన్న సురేఖ గారి నాయకత్వం వర్ధిల్లాలి, ఉన్న సురేఖ గారి నాయకత్వం వర్ధిల్లాలి, దుద్దల శ్రీధర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి, దుద్దల శ్రీధర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి, మైనంపల్లి మంత్రి గారి నాయకత్వం. కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించుకొని మా ఒక కార్యాచరణని ముందుకు తీసుకుపోయేటువంటి ఒక శ్రీకారాన్ని చుట్టాం. మరి ఈరోజు 2 అంశాలు మాట్లాడుకోవచ్చు. ఒకటి చిన్న బాధాకరమైనటువంటి అంశం, ఇంకొకటి సంతోషమైనటువంటి అంశం. గౌరవనీయులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఎక్కడున్నాడో కనపడతలేడు. మా సమస్యలు వింటలేడు, మా గోడు వింటలేడు. మా పార్టీ అధికారం ఉన్న ప్రతి కాన్స్టిట్యున్సీలో అభివృద్ధి జరిగేది స్థానిక శాసనసభ్యుడి ద్వారా. మరి ఈ సంవత్సరం కాకుండా గత 10 సంవత్సరాల నుంచి ఎవ్వరికీ అందుబాటులో లేకుండా, ఏ కార్యకర్తకి అందుబాటులో లేకుండా, మరి ముఖ్యంగా వాళ్ళ శాసనసభ్యులకు అందుబాటు లేకుండా, వాళ్ళ మంత్రులకు అందుబాటు లేకున్నటువంటి మాజీ ముఖ్యమంత్రి గారికి ఇప్పటికైనా దయచేసి గజ్వేల్ ప్రజలు చేసుకున్న పాపమో పుణ్యమో నువ్వు రా, మా సమస్యలు విను, మా ఒక్క దీన్ని అసెంబ్లీలో ప్రస్తావించు. కాదు అంటే దయచేసి రిజైన్ అన్న చేయి. రిజైన్ చేస్తే మరి డిపాజిట్ అన్న దక్కించుకుంటే చాలా సంతోషమైనటువంటి మాట. మరి సంతోషమైనటువంటి విషయాల్లోకి పోతే ఎన్నో విషయాలు ఉన్నాయి. దాంట్లో కొన్ని మా అందరం పంచుకుందాం. మేమిచ్చినటువంటి హామీలు, మేమిచ్చినటువంటి పథకాలు ఏదైతే ముఖ్యమంత్రి గారు చెప్పినరో 6 గ్యారంటీలు, అల్లో 2 అమలైనవి, 4 నిన్న ప్రారంభించుకోవడం జరిగింది. ఏ రుణమాఫీ కానీ, రైతు భరోసా కానీ, ఇంద్రమ్మ భరోసా కానీ, రేషన్లు కార్డు కానీ, ఇంకా ఎన్నో ప్రారంభించినాం. ఈ ప్రారంభించి ముందుకు పోయేటువంటి ప్రక్రియలో పెద్దలు రేవంత్ రెడ్డి గారు నిర్ణయించుకున్నారు. రేవంత్ రెడ్డి గారి లక్ష్యం, ఉద్దేశం ఏకైక లక్ష్యం, మరియు మహేష్ గౌడ్ గారి ఉద్దేశం, లక్ష్యం ఏకైక ఉద్దేశం. ఉద్దేశం ఏంది? పేదలకి, స్త్రీలకి, మరి ముఖ్యంగా రైతులకి, యువకులకి వాళ్ళకు కావాల్సినటువంటి కార్యక్రమాలు చేపట్టడం. ఉద్యోగాలే కానీ